అరే ఎన్ని రోజులు వెయిట్ చేసిన సమయం రానే వచ్చింది. నా 100 సంవత్సరాల పగ ఈ రోజుతో తీరబోతుంది. ఆ బ్రహ్మనాయుడు కుటుంబంలో ఒకడు ఒంటరిగా దొరికాడు. ట్రైన్ మీద వెళ్తున్నాడంట. లోకో పైలట్ ఫోన్ చేసి చెప్పాడు. అవునా అన్న? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడిని అదే ట్రైన్ మీద నుండి తోసేసి నీకు ఫోన్ చేస్తా, నువ్వు బైక్ తీసుకొని వచ్చాయి, ఓకేనా? అన్నా బైక్లో పెట్రోల్ లేదన్నా. అయితే సైకిల్ మీద వచ్చాయి. సైకిల్కి అయితే పెట్రోల్ అవసరం లేదు కదా అన్నా. సైకిల్కి పెట్రోల్ అవసరం లేదన్నా, కానీ దానికి నా దగ్గర సైకిల్ ఉండాలి కదన్నా. సరే మరి నీ దగ్గర ఏముంది? ఏం లేవన్నా, కాకుంటే జాగింగ్ చేద్దామని మొన్న కొన్న షూస్ ఉన్నాయి, అవి వేసుకొని జాగింగ్ చేసుకుంటానా. సరే నువ్వు ఎక్కడికి రావద్దు, పని అయ్యాక నేనే నీకు ఫోన్ చేస్తా, అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. సరేనా? సరేనా. నేను బ్రహ్మనాయుడు వంశంలో పుట్టి ఉంటే ఈ రైలు ముందుకు కాదురా వెనక్కి పడుతుంది. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. ఎస్ ఎస్ ఎస్, నాకు తెలుసన్నా నువ్వు చేస్తావని. చచ్చిపోయాడు కదా, చంపేశావు కదా, నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా నిద్రపోతాను. ఎస్. అరే నేను ఇంకా చంపలేదురా. మరి ఏం పీకడానికి పోయావు? అరే పీకనికే వచ్చిండ్రా, కానీ అది తొడగొడుతూనే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది. అది నేను చంపడానికి వచ్చానని తెలిస్తే అదే తొడగొట్టి నన్ను పైకి పంపిస్తే అమ్మో తలుచుకుంటే సుస్సు పాయింట్లు పడిపోతుందిరా. అయితే ఫోన్ పడే. నువ్వు అన్నవని చెప్పుకోవడానికి నాకు సిగ్గా ఉంది. నాకు కూడా సేమ్.